హలో అందరికీ. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎలాంటి ఫ్రూట్ లేకుండా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు చిన్న గిన్నెలో కొన్ని పాలను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న పాలలో 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలుపుకొని ఆ తర్వాత ఇందాక మనం కస్టర్డ్ మిల్క్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో వేసి 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి తురుము లేదా ఇలాచీ పౌడర్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. దీనిని ఇప్పుడు చిన్న చిన్న గ్లాసులో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు కాబట్టి మనం ఇంట్లోనే వాడుతున్న స్పూన్లని గ్లాసులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని 2 లేదా 3 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.